హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ఎలిమినేషన్స్ జరిగినాయి. అగ్ని పరీక్షలో అందరూ కూడా చూశారు. శ్వేత శెట్టి ఇంకా ప్రసన్న ఇద్దరు వెళ్ళిపోయారు. యాక్చువల్గా షకీబు వెళ్ళాల్సింది ఆ ప్లేస్లో. షకీబ్ని అనుకున్నారు వైల్డ్ కార్డ్ ఇచ్చి పంపిద్దామని. దివ్య కూడా డేంజర్ జోన్లో ఉంది. దివ్య కూడా ఇచ్చి పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇద్దరికి ఇంకొక ఛాన్స్ కింద మేబీ ఏమైనా ఆడియన్స్కి ఏమైనా నచ్చారా, ఓటింగ్ ఏమైనా పడుతుందా. సో 3వ తారీఖు ఓటింగ్ అయితే వైండప్ చేసేస్తారు. దాని ప్రకారం అయితే సో ఓటింగ్లో లీస్ట్ ఉన్న వాళ్ళని పంపాలి, రైట్. ఈ రకంగా చూసినా గేమ్ ప్రకారం చూసి మాత్రమే జడ్జిలు పంపారు ఇక్కడ. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంత పర్ఫార్మెన్స్ ఇచ్చింది కూడా లేదు అనేది వాళ్ళ ఉద్దేశం. సో మనకి ఏంటంటే శ్వేత శెట్టి ఫస్ట్ నుంచి మనం చూసాం. సో కొంచెం బాగా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉన్న అమ్మాయి. సో వాళ్ళ మదర్ కూడా లాస్ట్ చివరి దశలో ఉంది అని మన అందరూ కూడా తెలుసుకుని వచ్చాం. అంటే ఆ సింపతి కూడా వర్కౌట్ చేయాలని ఎక్కడ చూడలేదు. హానెస్ట్గా జెన్యున్గా గేమ్ అయితే ఆడింది. అయితే టాస్కుల్లో పర్ఫార్మెన్స్ అనేది ఎక్కడుంది, ఎక్కడ వాయిస్ ఓపెన్ చేసింది ఏంటి అనేది సో మొత్తం ఎడిటింగ్లో లేపేశారంట. ఈ తెర వెనుక ఏం జరిగింది అనేది నేను ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశాను. సో అది మీకు పబ్లిష్ అవుతుంది, చూడండి. సో నేను కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తా, అలాగే ఈ వీడియో తర్వాత కూడా పబ్లిష్ అవుతుంది. డెఫినెట్గా చూడండి, ఓకే. మీకు కొన్ని నిజాలు తెలుస్తాయి దానివల్ల. అంటే అగ్ని పరీక్షలో ఎగ్జాక్ట్గా ఏం జరిగిందనే తెలుస్తుంది. కొంతమంది ఆడియన్స్ ప్రశ్నలు కూడా అడిగారు, వాళ్ళ తరఫున నేను కూడా క్వశ్చన్స్ అడిగాను, అంతా కూడా. సో కొన్ని కట్స్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి, చూడండి. 1 by 1 వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ కట్ అయితే పెడుతున్నాను, చూడండి. సో ఇంకోటి ప్రసన్న స్టార్టింగ్లో వచ్చినంత ఎలివేషన్ ఏదైతే ఉందో అది డ్రాప్ అవుతూ వచ్చింది బికాజ్ ఆఫ్ తన దీనివల్లే, గేమ్ వల్లే. ఎక్కడ కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ చేసింది లేదు. ఫస్ట్ టాస్కే తీసుకుందాం, రోప్ది. తనకున్న స్ట్రెంగ్త్కి యాక్చువల్గా తను గెలవాల్సిన గేమ్ అది ఏంటి, సంచాలక్ మిస్టేక్ వల్ల. సంచాలక్ అసలు చూసి చూడకుండా నువ్వు తొక్కేసో ప్రసన్న అవుట్ అంటే వెళ్ళిపోయాడు. అక్కడ వాదన లేదు, నువ్వు సంచాలక్గా పనికిరావు అనేది లేదు. అసలు నువ్వు సరిగ్గా చూడలేదు, నేను ఎక్కడ తొక్కి నేను వెళ్ళను అని. జడ్జిలు కావాలంటే రీప్లే ఇవ్వండి అని, అదని ఇదని చాలా చేయొచ్చు డ్రామా. సో ఎక్కడ కూడా ఓవర్ డ్రామా చేయడానికి ఇష్టపడాలి అతను. సో మామూలు గేమ్లో కూడా సో సెలక్షన్ అప్పుడు, లేదంటే తన టీంలో ఏదైనా తీసుకున్నప్పుడు, లేదంటే వేరే ఏదైనా టాస్క్ తీసుకున్నప్పుడు ఓవర్ రియాక్షన్స్ అనేది ఎక్కడ చేయలేదు, ఇవ్వలేదు. శ్వేత కూడా అంతే, సేమ్. సో అనుష కూడా అదే కేటగిరీలోకి వస్తుంది. సో ఓవర్ ప్రదర్శన అంటారు కదా, అట్లా చేయలేరు చాలామంది. సో అలా అనుకుంటే అక్కడ ఆ విన్నర్ అయిన అభిజిత్ కూడా ఎక్కడ కూడా ఓవర్ చేయడు. సో కామ్గా ఉంటాడు, కూల్గా ఉంటాడు, కంపోస్ట్గా ఉంటాడు. కొంతమంది అలాగే ఉంటారు. సో వాళ్ళని మంపు అని చెప్పేసి, సో మీరు హైపర్ యాక్టివ్ ఉన్నారని చెప్పేసి పంపించడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రైట్. సో అంటే ఎలిమినేషన్ అనేది ఆడియన్స్ చేతిలో ఉండాలి. ఆ 15 మందిని అలాగే వదిలేయండి. ఆడియన్స్ విల్ డిసైడ్ కదా ఎవరు 5 హౌస్లోకి వెళ్ళాలి అనేది. లేదా స్టేజ్ మీద పెట్టి స్టేజ్ దగ్గర ఉన్న ఆడియన్స్ని కూడా పంపించవచ్చు. మీరు అగ్ని పరీక్ష చూసారా, చూస్తే వీళ్ళని ఎవరిని పంపుతారు అనేది కూడా చేయొచ్చు. ఏది చేయాల. సో కమింగ్ టు గేమ్స్ అనేటప్పుడు టాస్క్లు ఆడే చూస్తారా, కొంతమంది అడిగిన ప్రశ్న. అలాగే జడ్జెస్ ఎలిమినేట్ చేయడం ఏంటి, నాన్ సెన్స్. కరెక్టే. ఇప్పుడు గేమ్ సరిగా ఆడలేదని మీరు ఎలా జడ్జ్ చేస్తారు? సో నవదీప్ కానీ, శ్రీముఖి కానీ, ఆర్ఎల్స్ బిందు కానీ, అభిజిత్ కానీ, హౌ? అంటే ఇక టాస్క్లో ఓడిపోతే ఇంక వెళ్ళిపోయినట్టేనా? టాస్క్లు గెలవడమేనా ముఖ్యం, క్యారెక్టర్ బిహేవియర్ కాదా? సో ఆర్గ్యుమెంట్ అనేదే మీకు కావాలా? అంటే నువ్వు ట్యాగ్ వేసి నువ్వు ఫేక్ అని మొహం మీద చెప్పి వాళ్ళతో ఆర్గ్యూ పెట్టుకుంటే నువ్వు బిగ్ బాస్ పనికి వస్తావు, లేకపోతే బిగ్ బాస్ పనికిరావు. అలా ఎలా డిసైడ్ చేస్తారు? అలా అయితే శోభశెట్టి విన్నర్ అవ్వాలి కదా, పిచ్చగా ఆర్గ్యూ చేసిద్ది బేబచ్చంగా. గీతూ రాయల్ విన్నర్ అవ్వాలి కదా, అసలు ఆర్గ్యుమెంట్లో తనకు తిరిగేలేదు. సో అలాగా ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు బేబచ్చంగా ఉంటారు. పిట్ట కొంచెం కొత్తగానో అన్నట్టు. ఇప్పుడు దమ్ము శ్రేజ ఉంది, తను దుమ్ము లేపింది, బేబచ్చం రచ్చహో అన్నారు. బట్ అంతగా హైపర్ అయ్యి నువ్వు మాట్లాడుతున్నా లాజిక్స్ అయ్యి. సో నువ్వు అడ్డదిడ్డంగా మాట్లాడేస్తే రైట్ అయిపోవు కదా.
సో అదే కదా బిగ్ బాస్ హౌస్లో చూసేది. సో బిగ్ బాస్ హౌస్లోకి ఏది కావాలి అనేది జడ్జిలు డిసైడ్ చేయలేరు. సో ఆడియన్సే డిసైడ్ చేస్తారు. అసలు చాలామందికి ఇప్పుడు వచ్చి ఒక అమ్మాయి వచ్చింది, మనం చూసాం. అభిజిత్ విన్నర్ ఏంటి, మీరు అసలు ఫిజికల్ టాస్క్ ఆడలేదు కదా, విన్నర్ ఎట్లా అయ్యారు అని ఒక క్వశ్చన్ మార్క్ వేసింది అక్కడ. సో నేను ఆల్రెడీ దీని మీద ఫస్ట్ వీడియోనే చెప్పాను మీకు. సో మీరు చూడండి ఆ వీడియో, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెనక్కి వెళ్ళి చూడండి. అభిజిత్ విన్నర్ ఎందుకు అవ్వకూడదు? ఫిజికల్ టాస్క్ ఎక్కడ ఆడలేదు, ఎక్కడ స్కోప్లో ఏ గేమ్ ఆడలేదు. సో బిగ్ బాస్ ఒక ప్రీ ప్లాన్డ్గా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఎంతసేపు మోనాలు అభిజిత్ సెంటర్ ఆఫ్ ఫ్రేమ్ చేసుకుని, సో మోనాల్తోనే నువ్వు గేమ్ ఆడాలి మస్ట్ అండ్ షుడ్, సో మీరు డిన్నర్కి వెళ్ళి ఇంప్రెస్ చేసే గేమ్ ఆడాల్సిందే అంటే దాన్ని కదా డినై చేశాడు. వద్దు, ఇప్పటి వరకు అయిన డ్యామేజ్ చాలు, సో దీనివల్ల ఇంకా నేను ముందుకు వెళ్ళాలనుకోవాలా, తనతో నేను ర్యాపో పెంచుకుని ఇలాంటి టాస్క్ ఆడదలుచుకోలేదు అని. ఆ టాస్క్ ఎందుకు ఆడలేదు బిగ్ బాస్ హౌస్లో నువ్వు చెప్పించేయాలి. కానీ హోస్ట్ అంటే ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి మోకాల మీద పడి మరీ సారీ చెప్పి, ఫిజికల్ టాస్క్ బాస్కెట్బాల్ టాస్క్ ఆడలేదా, అంతకుముందు వేరే టాస్క్ ఆడలేదా, పెయింట్ టాస్క్ ఆడలేదా, ఏ టాస్క్ ఆడలేదు. అంటే ఇక్కడ ఏంటంటే ఫిజికల్ టాస్క్ ఆడలేదని ఒక ముద్ర వేసారు. అంటే మిగతా వాళ్ళందరూ బేభత్సంగా ఆడేశారు, టాస్క్లు గెలిచారు, మరి విన్నర్ ఎందుకు కావాలా? అంత సీజన్లో సూపర్ డూపర్గా హైపర్గా చించుకుని ఆడి, సో నేను ఇంతే అని ఒక మాస్ రేంజ్ లాంటి సోహాలు విన్నర్ ఎందుకు కావాలా? డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు కదా, విన్నర్ కాదు అనేసరికి అక్కడ మీకు అన్ఫేర్ అని ఎక్కడ అనిపించలే. మెహబూబ్ సైగ చేయడం, ఇట్లా అర్థం మీద చెప్పడం, ఆయన డిప్రెషన్కి వెళ్ళి బయటకు వచ్చేయడం, ఇదంతా మీకు అన్ఫేర్ అనిపించలే ఎక్కడ. ఫెయిర్ గేమ్ ఆడిన వాళ్ళకి గెలుస్తారు 100% పక్కా రాసుకోండి. సో జడ్జిలు డిసైడ్ చేయడం అనేది నాకు ఎందుకో నచ్చలా. సో లెంత్ అయిపోతుంది ఈ వీడియో, చెప్పుకుంటూ పోతూ ఉంటాను నేను. సో ఇంకా నెక్స్ట్, అగ్ని పరీక్షలో రిజెక్ట్ చేసిన వాళ్ళు వైల్డ్ కార్డ్గా వస్తున్నారు. అది సింగర్ రవితేజ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే చెప్పలేము. ఎందుకంటే అగ్ని పరీక్షలో రిజెక్ట్ అయిన వాళ్ళని మెయిన్ బిగ్ బాస్ 9కి ఎట్ట పంపిస్తారు? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఒకవేళ వస్తే దాని గురించి మాట్లాడదాం, ఎందుకంటే ఇప్పుడంతా బయట నడుస్తుంది కాబట్టి. అలాగే పార్టిసిపెంట్స్ ఎవరెవరు అంటే నేను ఆల్రెడీ పెట్టాను, చాలామంది చూశారు. సో మీరు కూడా చూడండి. ఇంకా అందులో 2-3 యాడ్ అయితే అవ్వచ్చు, నేను ఆల్రెడీ అందులోనే చెప్పా. 2-3 యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంకా చాలామంది ఏంటంటే కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్, ఇప్పుడున్న కామనర్స్ 5th స్టేజ్ మీదకి వచ్చి 6th లాక్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతారు. అంటే 6వ తారీఖు షూటింగ్ డన్, 5వ తారీఖు సెలబ్రిటీలు డ్యాన్సులు, స్టేజ్ మీద పర్ఫార్మెన్స్లు అవన్నీ డన్ అయిపోతాయి. సో 6th షూట్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతే మనకి ఆ కంటెంట్ ఏదైతే ఉంటుందో 7th టెలికాస్ట్ అవుతుంది. 7th సండే రోజు ఏదైతే నామినేషన్ ప్రక్రియ అది స్టార్ట్ అవుతుందో అది మనకి మండేకి టెలికాస్ట్ అవుతుంది. 1 డే డిలేలో ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది అది అందరికీ తెలుసు, బట్ కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నా. సో నాగాకి ఎందుకంత ఇంపార్టెన్స్, ఎందుకంత ఎలివేషన్ ఇవ్వలేదు, ఎందుకంత పేరు వస్తుందో అందరూ పొగుడుతున్నారు. అసలు గేమ్ ఏం ఆడాడు? సో ఎగ్జాక్ట్గా అడిగారు ఎవరో కానీ, నాగా అసలు గేమ్ అనేది బాగా ఆడాడు. 2 సార్లు స్టార్స్ కూడా వచ్చినాయి. అది పక్కన పెడితే వాయిస్ రేజ్ చేసింది ఎక్కడా లేదు. కానీ అదే కదా నేను ఈ వీడియో బిఫోర్ కూడా అదే చెప్పా, మీరు వాయిస్ రేజ్ చేస్తేనేనా లేదంటే ఏదైనా కొట్లాడితేనేనా బిగ్ బాస్ విన్నర్ అనేది కాదు. పర్సనాలిటీ డిస్క్రైబ్ స్టార్టింగ్లో చూడండి, అసలు ఏమి నార్మల్ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉంది, బట్ ఇంప్రెస్ చేస్తున్నాడు తన గేమ్తోని, తన బిహేవియర్తోని, తను తీసుకునే విధానం, మాట్లాడేది. కరెక్ట్గా బిగ్ బాస్ 9లోకి పంపండి, డెఫినెట్ టాప్ 5కి పోతాడు. ఎందుకంటే అదే చెప్తుంది, పీపుల్ డిసైడ్ చేస్తారు, ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు గేమ్ సరిగా ఆడలేదు, నువ్వు మంపుగా ఉన్నావు, మాట్లాడలేకపోతున్నావు అని పక్కకు పంపించేస్తే, ఇప్పుడు నాగాన్ని కూడా పక్కకు పంపిస్తే మంచి కంటెస్టెంట్ మిస్ అయిపోతాడు. సో ఇదే యాక్చువల్గా చాలామంది ఎక్కడ ఆడారు సార్ గేమ్, వాయిసే లేదు, అసలు ఏం మాట్లాడట్లేదు. కొట్లాడితేనే గేమ్ కాదు బిగ్ బాస్ అనేది, టాస్క్లు గెలిస్తేనే కాదు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో చూద్దాం మరి నాగా మరి ఆడియన్సే తీసుకుని వెళ్ళాలి. బట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇన్ఫ్లుయెన్సర్ ఫ్యాన్ బేస్డ్ ఉంటుంది కదా, ఫ్యాన్ బేస్డ్ ముందుకు పోతారు. గేమ్ ఆడిపోయినా మన షణ్ముఖ్ జస్వంత్ టాప్ 2 ఏంటండి,
అక్కడ శ్రీరామ్ చంద్ర గేమ్ సరిగా ఆడలేదా, అని మాస్టర్ గేమ్ ఆడలేదా, బ్రహ్మాండంగా ఆడింది. సో మరి టాప్ 2 షణ్ముఖ్ ఏంటి, క్వశ్చన్ మార్కే కదా అది. సో ఫాలోవర్స్ తీసుకుని వెళ్ళారు, ఫ్యాన్స్ తీసుకుని వెళ్ళారు. అంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే చిరంజీవి విన్నర్ అవుతాడు, అందులో డౌటే ఉంది. ఫ్యాన్ బేస్డ్ పవన్ కళ్యాణ్ వెళ్తే ఏమవుతుంది, విన్నర్ అవుతాడు. ఆడపడిన పర్ల కూర్చుని పుస్తకం చదువుకున్నా చాలు. సో అలాగా అట్లా ఉండకూడదు గేమ్ అనేది. సో మనకి ఏంటంటే ఎవరైతే జెన్యున్గా ఆడారో, ఎవరైతే పర్ఫెక్ట్గా ఎఫర్ట్స్ పెట్టారో వాళ్ళకి ఓటేయండి. సో వాళ్ళకి ఓటేస్తే ఖచ్చితంగా ముందుకెళ్తారు. మేబీ ఏమో నాగాని నేను చెప్పలేను, జడ్జెస్ ఏమన్నా జ్యూరీ బాగా ఆడాడు కొంచెం బాగుంటుంది వెళ్తే అని ఏమన్నా పంపిస్తే మాత్రం నాకైతే పర్సనల్గా వెళ్ళాలని ఉంది హౌస్లోకి. మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మస్ట్గా. ఓకే, అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు చాలామంది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఏంటి, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండే ఛాన్సులు చాలా ఉంటాయి. దాని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తాను, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.